పార్లమెంట్లో ఇవాళ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఈసారి బడ్జెట్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సంప్రదాయానికి భిన్నంగా ఫిబ్రవరి మొదటి రోజునే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. క్వశ్చన్ అవర్ తర్వాత జరిగే బడ్జెట్ ను ఈసారి సభ ప్రారంభం కాగానే నేరుగా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని చదవనున్నారు. దీనికోసం ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేశారు. రైల్వే బడ్జెట్ ను కూడా సాధారణ బడ్జెట్ లో కలిపేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. పెద్ద నోట్ల రద్దు వంటి సంచలన నిర్ణయం తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక విధానాలతో ముందుకు వెళ్లనుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై సగటు భారతీయులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రతి ఏటా బడ్జెట్ కు ముందు మధ్యతరగతి ప్రజల నుంచి చాలా డిమాండ్లు వినిపిస్తాయి. ముఖ్యంగా పన్ను మినహాయింపులు, ఐటీ స్లాబ్స్ విషయంలో ఉద్యోగుల నుంచి ప్రతిపాదనలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను విషయంలో ఎలాంటి మార్పులు ఉంటాయోనని ప్రతి బడ్జెట్లో సగటు వేతన జీవి ఆశగా చూస్తుంటారు. ప్రస్తుతం 2.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పరిమితిని 4 నుంచి 5 లక్షల వరకు పెంచాలనే డిమాండ్ ఉంది. అయితే జైట్లీ అంత సానుకూలంగా ఉండే పరిస్థితులు లేవు. ఆదాయ పన్ను పరిమితి పెంపు 3 నుంచి 3.5 లక్షల లోపే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం 2.5 లక్షల నుంచి 5 లక్షల ఆదాయం దాటిన వారికి 10%, 5 లక్షల నుంచి 10 లక్షలు వార్షిక ఆదాయం కలిగిన వారికి 20%, 10 లక్షలు దాటిన వారికి 30% పన్ను విధిస్తున్నారు. ఈ స్లాబుల్లో మార్పులు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మరి వీటిపై అరుణ్ జైట్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో మరి కాసేపట్లో తెలిసిపోతుంది. పెద్ద నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లను ఉంచింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా దేశాన్ని నడిపించేందుకు కంకణం కట్టుకుంది ప్రభుత్వం. అందులో భాగంగా డిజిటల్ లావాదేవీలను పెంచింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలను బడ్జెట్ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు జైట్లీ. పెద్ద నోట్ల రద్దుతో పోయిన ఇమేజ్ ను పెంచుకునేందుకు మోడీ ప్రభుత్వం ప్రజలను ఆకట్టుకునే ప్రకటనలు చేయవచ్చు. నిరుపేదలకు ఆసరా అందించేందుకు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్లాన్ గురించి కూడా కేంద్రం సీరియస్ గానే కసరత్తు చేసింది. ఉద్యోగులు, నిరుద్యోగులు అన్న తేడా లేకుండా ప్రతి వ్యక్తికి కనీసం కొంత సొమ్మును ప్రభుత్వమే ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం. పేదరిక నిర్మూలనకు ఈ స్కీమ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్థిరాస్తి రంగంపై అధికంగా పడింది. లావాదేవీలు ఎక్కువగా నగదు రూపంలో జరుగుతాయి కాబట్టి కొరత ఏర్పడి స్థలాలు, నిర్మాణాల ధరలు దిగివచ్చాయి. లెక్కల్లో చూపని నగదును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టడం ఇకపై కష్టమవుతోంది. ఈ ధరలు మరింత తగ్గిపోతాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది. నోట్ల రద్దు ప్రభావం రియల్ రంగంపై దీర్ఘకాలం ఉంటుందని తెలిపింది. జీఎస్టీలో ఈ రంగాన్ని చేరిస్తే పన్ను రేటు ద్వారా ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుందని, పారదర్శకత పెరిగి అక్రమ లావాదేవీలు తగ్గిపోతాయనే అంచనాను వ్యక్తం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అధిక మొత్తంలో డిపాజిట్లు ఉన్న 18 లక్షల అనుమానాస్పద ఖాతాలను ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఇందులో 5 లక్షలకు మించి డిపాజిట్లు చేసిన ఖాతాలు ఉన్నాయి. నల్లధనాన్ని వెలికి తీసేందుకు ఐటీ విభాగం ఆపరేషన్ క్లీన్ మనీ ప్రాజెక్టును నిన్న ప్రారంభించింది. బ్యాంకు ఖాతాలో జమ చేసిన నగదు వివరాలను పూర్తి ఆధారాలతో ఆదాయ పన్ను శాఖ అధికారులకు చూపాలి. ఎస్ఎంఎస్, ఈమెయిల్ పద్ధతుల ద్వారా అధికారులు డిపాజిట్దారులకు ప్రశ్నిస్తారు. వాటికి ఖాతాదారులు సరైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. లేదంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో గుండెపోటుతో కుప్పకూలిన మాజీ మంత్రి అహ్మద్ మరణించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 78 ఏళ్ల అహ్మద్ కేరళలోని మలప్పురం స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు ఆయన జాతీయ అధ్యక్షుడు. మన్మోహన్ హయాంలో ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. 1938 ఏప్రిల్ 29న జన్మించిన అహ్మద్ 5 సార్లు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 7 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. నిన్న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో సీటులో కూర్చోగానే అహ్మద్ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే రాష్ట్రపతి బృందంలోని వైద్యులు అత్యవసర సేవలు అందించారు. అనంతరం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై ఉంచి కృత్రిమ శ్వాస అందించారు. అప్పటికే ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని ఛాతీపై గట్టిగా నొక్కి తిరిగి పనిచేసేలా చేశారు వైద్యులు. చికిత్స పొందుతూ ఆయన రాత్రి మరణించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో అహ్మద్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. పార్లమెంటు భవన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. రూమ్ నంబర్ 50లో ఉన్న
యూపీఎస్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. యూపీఎస్ బ్యాటరీలోని యాసిడ్ వల్లే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఫైర్ ఇంజిన్లను రప్పించి మంటలను ఆర్పేశారు. రూమ్ నంబర్ 50ని లోక్సభ టీవీ నిర్వహణకు ఉపయోగిస్తారు. పార్లమెంట్ లైవ్ ప్రసారాలు ఈ గది నుంచి జరుగుతాయి.